మనం అందరం ఐఎమ్ రైచియస్ అనే ఒక సిండ్రోమ్లో బతుకుతూ ఉంటాం. లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. మనం తీసుకునే ఆ డెసిషన్ ఆపోజిట్ పర్సన్కి యాక్సెప్టబుల్గా ఉండకపోవచ్చు. మనకి రైట్ అనిపించవచ్చు, అదర్ పర్సన్కి రాంగ్ అనిపించవచ్చు. మనం తీసుకున్న డెసిషన్ని డిఫెండ్ చేసుకోవడానికి రీజన్స్ క్రియేట్ చేసుకుంటాం. బట్ ఆ రీజన్స్ అనేవి ఒపీనియన్స్ మాత్రమే, నిజాలు కాదు. అండ్ బ్లేమ్ ఆపోజిట్ పర్సన్ పైన వేస్తాం. ఆ ఆపోజిట్ పర్సన్ కూడా అదే పని చేస్తూ ఉంటాడు. మన డెసిషన్ తప్పు అని చెప్పడానికి తను కొన్ని కారణాలు వెతుక్కుంటూ ఉంటాడు. ఇక్కడ ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళిద్దరూ కరెక్టే. ఎందుకంటే అక్కడ ఉండేది పర్సెప్షన్. ఈ ప్రపంచంలో సగం మందికి పైగా మేకలు తినేవాళ్ళు ఉంటే సగం మంది కంటే తక్కువ మంది ఆకులు తినేవాళ్ళు ఉంటారు. ఆకులు తినేవాళ్ళు జీవహింస తప్పు అంటారు. అదే మేకలు తినేవాళ్ళు ఆ మేక లైఫ్ పర్పస్ మన ఆకలి తీర్చడానికి చనిపోవడమే అని చెప్తారు. ఇంకొంచెం ముందుకెళ్ళి మీరు తినే ఆకులకు కూడా ప్రాణం ఉంటుంది, సో అది కూడా జీవహింసే కదా అంటారు. సో ఇక్కడ ఇద్దరిది ఒపీనియన్ మాత్రమే. ఏది కరెక్ట్ కాదు, ఏది రైట్ కాదు, ఆర్ అట్లీస్ట్ ఏది రైట్ ఆర్ ఏది రాంగ్ మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పేపర్లో ఒక న్యూస్ చూడొచ్చు. ఒక మనిషి ఇంకో మనిషిని చంపేశాడని. చంపేసిన వ్యక్తి పైన కోపం వస్తుంది, చనిపోయిన వ్యక్తి పైన జాలి వస్తుంది. బట్ ఆ చచ్చిపోయిన వ్యక్తి ఎన్ని పాపాలు చేశాడో మనకు తెలియదు. అండ్ చంపేసిన వ్యక్తి లైఫ్లో ఇంకెంత సఫర్ అవుతాడో మనకు తెలియదు. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మనం ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం, అంతే. మరి గుడ్ అండ్ బ్యాడ్, ధర్మం అధర్మం అనేవి లేవా అంటే ఉన్నాయి. బట్ వాటిని డిసైడ్ చేసేది మనం కాదు, యూనివర్స్ విల్ డిసైడ్. మన యూనివర్స్కి నెగిటివ్ ఎనర్జీ ఇస్తే అది నెగిటివ్ ఎనర్జీనే మన లైఫ్లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే పాజిటివ్ ఎనర్జీ ఇస్తే పాజిటివ్ ఎనర్జీనే రిఫ్లెక్ట్ చేస్తుంది. దాన్నే కర్మ అని కూడా అనొచ్చు. సో మంచి చెడు మనం డిసైడ్ చేయడం మానేసి దాన్ని యూనివర్స్కి వదిలేసి ఇంకొకరిని బ్లేమ్ చేయడం మానేసి, ప్రతి మనిషి తను తీసుకున్న డెసిషన్ వెనక ఒక కారణం ఉంటుంది. ఆ కారణం అర్థం చేసుకుని నీది తప్పు నాది తప్పు అని ఫైట్ చేయడం ఆపేస్తే లైఫ్ ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ అలా బ్రతకడం చాలా కష్టం. 90% ఆఫ్ ద పీపుల్ అలా బ్రతకలేరు. బట్ అట్లీస్ట్ అలా బ్రతకడానికి ట్రై చేద్దాం.